ఇతడి పాత్ర ఎక్కించు. చక్కెర పోసే. చక్కెర. ఆ గిన్నెలో పావు గిన్నె నీళ్ళు వేయి అందులో. చాలు. ఎందుకంటే చక్కెర ఇప్పుడు పొయ్యి వెలిగించు. ఎప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీళ్లు చక్కెర పోసినాక పొయ్యి వెలిగిమంటాం, ముందు పొయ్యి వెలిగి సేమ్ అవుతుంది. క్యారమెల్ అయిపోద్ది, నల్లగా అయిపోయి అది చాక్లెట్ లాగా తయారవుతుంది కదా చక్కెర. అది ఒక్కసారి కలిపేసి వదిలే. మైదా పిండి అందులో 5 గరిటెలు, చిట్టి గరిటెలు నెయ్యి వేయి. 2 3 4 నీళ్ళేమద్దా? ఏమొద్దు, ముందు కలుపు. ఇట్లా కలపాలి చివరికి. అప్పుడు నీళ్ళు వేసి పూరి పిండిలా చేద్దాం. ముందు మైదాను నెయ్యి కలిసిపోవాలి. ఈలోపు నువ్వు ఉండాలి చేస్తావా? నేను చేస్తాలే. నూనె మూకుడు ఎక్కించు. ఈ బాదం పప్పు ఈ చక్కెర పొడి చేసుకుంటారా? రెండా? అంతే. చేసుకోసి పోయేసి జనరేషన్ పట్ల వస్తావు. అయిపోయింది ఇదా? ఇంతేనా ఉండలు? అంతే. ఈ సైజులో వేయాలి అయితే. ఈ కుంకుమ జలాలు చక్కెర పాకంలో కలిపి యాలకుల పొడి, పూరి అచ్చు ఇటు పట్టరా. ఇది మొత్తం పిండి కలుపు. కోవాను ఈ పొడి కలిపేసి. బాదం పొడిలా కోవా కలిపేయాలనా? బాదం పొడి, చక్కెర, కోవా 3 కలిపి. చిన్న చిన్న ఉండలు చేసి చేతులు కడుక్కొని చేయాలి. ఇట్లా చేసేది చాలు. ఒక్కసారి పూరి అచ్చులో ప్రెస్ చేసి. ఒక్కసారా? ఇంత పెద్దగా ఉండనా? నూనె తెచ్చుకో. ఎందుకు బాబాయ్ ఎక్స్పీరియన్స్ అంటావు? ఏం ఎక్స్పీరియన్స్? మరి మాకు తెలుసు ఏం చేయాలనేది. నువ్వు ఎక్కడా వేడి తట్టుకోగలవో లేవో అని. కొంచెం చేత్తో నొక్కినా చాలు. ఇందులోకి ఇగో ఇది వేసి ఉండ చుట్టేసి మళ్ళీ ఒకసారి నొక్కేస్తే అయిపోయింది. హ్యాండిల్ నొక్కు, చేత్తోనే ఇలా నొక్కితే చాలా అయిపోద్ది. నూనెలో వదిలే చాలు. ఇంత లావా? అంతే. పూర్ణం పెట్టు. మిగతా కూడా అలాగే చేసాయి.
కొంచెం లైట్ కలర్ రావాలి అంతే. వచ్చినట్టే అనిపిస్తుంది మరి అయితే. ఇంకొక పిసర్ అంతే కదా. ఇవైతే అయినాయేమో. మెల్లగా చక్కెర పాకంలో వదిలి పటకారతో తీసి జాలి గన్నులో పడే. ఆ సన్నగా తరిగిన బాదం పప్పు బాదం కచోడీల మీద పోయి ఇవన్నీ లేచేసేస్తాయి. బాదం కచోరీలు వీటి మీద పరిచేసి ఆ సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి చేతులు ముట్టచ్చా? నీ ఇష్టం రా, కట్టుకోగలిగితే పర్లేదు. నేనైతే చేయగలను. నాకు వచ్చు. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. నేనైతే చేయగలను, నేనైతే చూడగలను, నేనైతే ఇది చేయగలను. పలుకులు వేసా, బాదం పలుకులు. బాదాం కచోరీ. బాదాం కచోరీ ఎలా తయారు చేసావు? బాదం కచోరీ ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నె పెట్టి చక్కెర నీళ్లు పోసి చక్కెర పాకం చేసుకొని అందులోనే కుంకుమ పువ్వు జలాలు యాలకుల పొడి కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి నెయ్యి వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు కూడా పోసి పిండిలా చేసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు చక్కెరను పొడి చేసుకొని అందులోనే కోవా కూడా వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న మైదా పిండి ఉండలని పూరి అచ్చులో పెట్టి పూరీల్లా చేసుకొని బాదం పప్పు ఉండలు కూడా పెట్టి కచోరీల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి బాగా వేయించుకొని చక్కెర పాకంలో వేసి బయటికి తీసి సన్నగా తరిగిన బాదం పప్పుని కచోరీల పైన వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే బాదం కచోరీ రెడీ.